అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. ప్రపంచంలో ఎక్కడా జరగని నివేదనలు ఏడుకొండలపై శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికి ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డు ప్రసాదమే. పద కవిత పితామహుడు అన్నమయ్య మొదటిసారి ఏడుకొండల వాడిని దర్శించినప్పుడు నైవేద్య ప్రియుడంటూ కలియుగ దైవాన్ని తన కీర్తనలతో ఆట పట్టించేవాడు. అందుకే తిరుమల వైభవం గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. అమృత పదార్థంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న ఆ వెంకన్న లడ్డే ఇప్పుడు చర్చగా మారింది. నెయ్యి కల్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది ఈ లడ్డుని. ఎవరు తిరుపతికి వెళ్ళినా ప్రసాదం ఎక్కడా అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డు కోసమే. ఎవరు తిరుమలకు వెళ్ళొచ్చినా ఇంటికి వచ్చి దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఈ లడ్డుని. అమెరికాలో ఉన్న ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డు కోసమే. ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వరప్రసాదంగా కళ్ళకద్దుకొని తినేది ఈ లడ్డుని. విశ్వరూపాధారి అయిన తిరుమల గోవిందుడు మన ఇంటికి వచ్చేది ఈ లడ్డు రూపంలోనే. ఈ లడ్డు కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల ఎమోషన్. ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. భక్త కోటికి అమృత పదార్థమైన తిరుమల వెంకన్న లడ్డుకు దాదాపు 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1715లో తిరుమలేశుడికి శ్రీవారి ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. భక్త కోటికి ప్రీతిపాత్రమైన లడ్డు నైవేద్యం అంటే ఆ పద్మావతి విభూతికుడిగా ఎంతో ఇష్టమంటారు అర్చక స్వాములు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇచ్చింది. ఇది చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారము ఉంది. పల్లవుల కాలం నుంచి ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనాలుగా నైవేద్య వేళలు ఖరారయ్యాయి. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ఆ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఇక 1940 నుంచి లడ్డు భక్తుల చేతికి అందింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచగా 1940 నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు పంచడం అమల్లోకి వచ్చింది. లడ్డుల తయారీకి వాడాల్సిన సరుకులు మోతాదును దిట్టం అనే పేరుతో 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా పెంచుతూ వస్తుంది. 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్న టీటీడీ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తోంది.
ఇక పోర్టులో దిట్టం ప్రకారం ఒక గంటకు 5,100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తుంది టీటీడీ. ఇందులో ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, ముంత మామిడి పప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష కిలోలు, ఇక కలకండ కిలోలు, అదేవిధంగా యాలకులు 4 కిలోలు వాడతారు. టీటీడీ తయారు చేసే లడ్డు మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. భక్తులకు అందజేసే ఉచిత లడ్డు కాకుండా 3 రకాల లడ్డులను కూడా టీటీడీ తయారు చేస్తుంది. రోజు దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ 3 నుంచి 3.5 లక్షల లడ్డులను తయారు చేస్తున్న పోర్టులో 600 మందిని సిబ్బందిని గుమగుళ్లాడే లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లడ్డులో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ టెండరింగ్ ద్వారా నెయ్యిని ప్రొక్యూర్ చేసుకుంటున్న టీటీడీ ఏటా 5,000కు పైగా మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తుంది. నెయ్యి కొనుగోలులో పలు షరతులు, నిబంధనలు విధిస్తున్న టీటీడీ నెయ్యి నాణ్యతను పరిశీలించే ప్రయోగశాలను మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయింది. దీంతో నెయ్యిలో కల్తీని గుర్తించేందుకు వీలు లేకుండా పోవడంతో తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. లడ్డు నాణ్యత, రుచి, వాసన లేకపోవడం, భక్తుల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం కొరడా జులిపించడంతో లడ్డు నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ తో నెయ్యి దుమారం దేశానికి తాకింది. ఇందులో భాగంగానే కల్తీ నెయ్యిపై టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యిలో దాగి ఉన్న వాస్తవాలను బయటపెట్టారు. మరోవైపు లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించడం భక్తుల్ని కాదు, అర్చకులను కూడా కలిచివేసింది. లడ్డులో కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా తేల్చారు. గత 5 ఏళ్లలో ప్రసాదాల నాణ్యత, సరైన ప్రమాణాల్లో నైవేద్యం సమర్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యితోనే శ్రీవారికి అన్న ప్రసాదాలను తయారు చేయడం మహా అపచారమన్నారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను తమ చేతులతోనే నైవేద్యంగా పెట్టాల్సి వచ్చిందని బాధ కలిగించిందంటున్నారు రమణ దీక్షితులు. ఇలా తిరుమల శ్రీవారి లడ్డులోని నెయ్యిపై అధికార పక్షం ఆరోపణలు, ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తమిళనాడులోని ఏఆర్ డైరీపై వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మార్చి 12న టెండర్ పొందిన ఏఆర్ డైరీ మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేయగా అందులో 6 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ వినియోగించింది. మరో 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపింది. జూలై 6, 12 తేదీల్లో టీటీడీకి ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో అడల్ట్రేషన్ గుర్తించింది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ టీటీడీ బయట పెట్టడంతో తమిళనాడు సర్కార్ కూడా దిండిగల్లోని సదరు డైరీపై దాడులు చేయడం విశేషం. ఏమైనా తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదంలో నెయ్యి కాంట్రవర్సీకి తెరతీస్తుంది. వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతిప్రాతమైన లడ్డు ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలపై దృష్టి పెట్టిన టీటీడీ నాణ్యతను పెంచేందుకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ప్రాధాన్యాన్ని శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉంది.
కానీ గత కొద్ది రోజులుగా నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు, విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. తిరుమలలో ప్రక్షాళన షురూ చేసిన కూటమి సర్కార్ లడ్డు తయారీలో నాణ్యతకు పెద్దపీట వేసింది. తిరుమల వెంకన్న లడ్డు నాణ్యత పట్ల వస్తున్న విమర్శలు, అందుతున్న ఫిర్యాదులపై ఫోకస్ పెట్టింది. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలను చేపట్టింది. నెయ్యి సరఫరాలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టింది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో టీటీడీ కొరడా జులిపిస్తోంది. తిరుమల శ్రీవారికి నిత్యం నివేదించే ప్రసాదాలు ఏవి ఏ వారంలో నివేదిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు నివేదించే ప్రసాదాలు ఒక ఎత్తు అయితే, ఆదివారం సమర్పించే ప్రసాదం మరీ ముఖ్యమనేది ఎవరికీ తెలియని సత్యం. శ్రీవారి లడ్డు మహత్యం ఏంటి, ఈ లడ్డు చరిత్ర ఏంటి, ఇలాంటి ఆసక్తికర విషయాలపై తిరుమల ప్రధాన అర్చకులు కృష్ణా దీక్షితులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి ఎందుకంత ప్రాచుర్యం ఉంది, అసలు ఈ లడ్డు యొక్క చరిత్ర ఏంటి, స్వామివారికి ఎప్పటి నుంచి ఈ లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు అనే విషయాలు తెలుసుకునేదానికి మనతో పాటు ప్రస్తుతం తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు విజయకృష్ణ దీక్షితులు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి స్వామి, అసలు లడ్డు యొక్క చరిత్ర ఏంటి, అసలు లడ్డుకి ఎందుకు ఇంత ప్రాచుర్యం ఉంది, తిరుమల లడ్డు అంటేనే ఒక భక్తుల్లో ఎంతో ఇష్టమైన భావం స్వామి. ఎందుకు స్వామి లడ్డు ఎప్పటి నుంచి, అసలు ఇందుకు లడ్డు అనేది స్వామివారికి ఎప్పటి నుంచి నైవేద్యం చేస్తున్నారు? లడ్డు అనేది కాకుండా ఇంకా చాలా ప్రసాదాలు ఉన్నాయి, ఆ ప్రసాదాల పేరేంటి, ఏ వారాలు ఏ ప్రసాదాలు నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు, ఈ లడ్డు మాత్రం ఎప్పుడు అది ప్రాచుర్యంలోకి వచ్చింది కొంచెం చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో వెలిసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు ఎన్నో విశేషమైన కైంకర్యాలు, నివేదనలు జరుగుతున్నాయి. ముందుగా శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత స్వామివారికి ఏ ఏ వేళల్లో ఏమేమి ప్రసాదాలు నివేదిస్తామనేది తెలుసుకుంటాం. ముందుగా ఎంతో విశేషమైన ఈ లడ్డు మనకి సుమారుగా 1804వ సంవత్సరం ప్రాంతం నుంచి తీపి ప్రసాదంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు పంచినట్టు మనకి తెలుస్తున్నది. ఇది కాలంతో పాటు మారుతూ వస్తూ 1940వ సంవత్సరంలో లడ్డుగా రూపాంతరం చెందినట్టు మనకు తెలుస్తున్నది. తొలిసారిగా 1950లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో ఈ లడ్డూలకి ఒక దిట్టం, అంటే పడితరం స్కేల్ అంటారు, దాన్ని నిర్ణయించి ఆ కొలమానం ప్రకారం లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని ఒక నిర్ణయం మొట్టమొదటిసారిగా 1950లో జరిగినట్టు మనకి తెలుస్తున్నది. ఇలా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మనం 3 రకాల లడ్డూలు ఉన్నాయని మనకి తెలుస్తుంది. పెద్ద లడ్డు అంటాం, దీన్నే కొన్ని సందర్భాల్లో ఆస్థాన లడ్డు అని కూడా అంటాం. ఇంకొకటి మూడవది చిన్న లడ్డూలు. ఇదే విరివిగా భక్తులందరూ స్వామివారి దర్శనానంతరం కొనుక్కునేది. ముందుగా ఈ పెద్ద లడ్డు మనం శ్రీవారికి కొన్ని విశేషమైన దినాల్లో నివేదిస్తాం. ప్రతిరోజు శ్రీవారి కళ్యాణోత్సవంలో మలయప్ప స్వామికి మనం ఈ పెద్ద లడ్డు వడనే నివేదనగా సమర్పించడం జరుగుతుంది. ఇక చిన్న లడ్డూల విషయానికి వస్తే మూల విరాట్కి ప్రాతకాల నివేదనలో, సాయంకాలం నివేదనలో మనం విధిగా ఈ చిన్న లడ్డూల్ని ఒక పడి లడ్డూలు, అంటే ఒక పడి అంటే 51 లడ్డూల్ని స్వామివారికి నివేదనగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
ఈ లడ్డూల్ని తయారు చేయడానికి మనకి కావాల్సిన ముడి సరుకులు శనగపిండి అయితేనేమి, ఆవు నెయ్యి, అలాగే యాలక్కులు, చక్కెర, జీడిపప్పులు ఇలాంటి ముడి సరుకులన్నింటినీ శ్రీవారి ఉగ్రాణం ద్వారా తెప్పించుకొని పోట్లో వైష్ణవ స్వాములు ఎంతో నిష్ఠతో ఈ లడ్డూల్ని తయారు చేయడం, అటు పిమ్మట వాటిని నివేదన సమయంలో గర్భాలయంలో చేర్పించడము, అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి నివేదన సమర్పించి ఆ లడ్డూల్ని తీసుకొని వచ్చి మనం మిగతా లడ్డూలతో కలిపి భక్తులకు లడ్డు ప్రసాదంగా వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా లడ్డూను మనం చేతిలో పట్టుకుంటేనే సార్ ఒక సువాసన భరితమైన వస్తుంది. ముఖ్యంగా ఆ వాసన రావడానికి కారణము ఏమంటారు? అసలు ఈ ఆవు నెయ్యి అంటారు కదా, ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసేటట్టు మాత్రమే ఆ విధంగా సువాసన భరితంగా ఉంటుందా? ప్రత్యేకించి శ్రీవారి తిరుమల లడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం వాడేవన్నీ ఎంతో ఉత్తమమైన పదార్థాలైనా ఈ యొక్క స్థలానికే ఆ మహిమ ఉంది. స్వామివారి అనుగ్రహం చేత మాత్రమే ఆ లడ్డూకి అంత రుచిని లభించిందని మనకు తెలుస్తోంది. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేటెంట్ రైట్స్ కూడా గతంలో పొంది ఉన్నారని కూడా మనకి తెలుస్తున్నది. కేవలం స్వామివారి అనుగ్రహం చేత ఈ స్థలం యొక్క మహిమ చేతే ఆ లడ్డూకి అంత రుచి లభించిందని మనం ప్రగాఢంగా నమ్మవచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం లడ్డూకి అంత ప్రాచుర్యం అని చెప్తున్నారు. అంటే ఈ కోణమాల ప్రకారం పెద్ద లడ్డు అంటే కళ్యాణ్ వచ్చిన లడ్డు పెద్దగా ఉంటుంది, దానికి సపరేట్గా అదే జీడిపప్పు కావచ్చు, ముద్దవాడి పప్పు కావచ్చు, అదేవిధంగా యాలకలు కావచ్చు. మరో పక్క చిన్న లడ్డు మామూలుగా విక్రయించే లడ్డుకి దానికి సపరేట్గా ఈ ముందమామిడి పప్పు సైజులు కానీ పరిమాణాలు కానీ సపరేట్గా ఉంటాయి. మళ్ళీ శ్రీవారి ఆలయంలో భక్తులు దర్శనం చేసుకుని వచ్చే ఫ్రీ లడ్డూలు అంటారు, చిన్న లడ్డుగా ఉంటాయి. వీటికన్నిటికీ ఒక కోణమానం ఏమన్నా ఉంటుంది అసలు తయారు చేయడానికి? అంటే జీడిపప్పు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇంతంత స్కేల్ ప్రకారం నెయ్యి వాడాల్సి ఉంటుంది అనేసి. పెద్ద లడ్డుకి ఎంత ఉంటుంది, చిన్న లడ్డుకి ఎంత ఉంటుంది, మరి ఫ్రీ లడ్డుకి ఇస్తారు కదా, ఆ లడ్డూలకి ఏమైనా కోణమానాలు ఏమైనా ఉంటాయా? మనకి ప్రత్యేకించి చిన్న లడ్డూల గురించి అయితే ఒక పడితరం స్కేలు అంటాము. అంటే సుమారుగా ఒక 5100 లడ్డూలు తయారు చేయాలంటే మనకి సింహభాగం నెయ్యే తీసుకుంటుంది, శనగపిండి నెయ్యే తీసుకుంటుంది. దాదాపు ఒక 850 కేజీలు నెయ్యి, అలాగే దానికి సరి సమానమైన శనగపిండి, ఒక 15 కిలోల దగ్గర యాలక్కులు, ఇలాంటివి ముడిసరుకులన్నీ కలిపితే మనకి ఒక 5100 లడ్డూలు తయారవుతుందని 2001లో మనం ఒక పడితర స్కేల్ అని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. లడ్డూ సైజు వారీగానే ముడిసరుకుల్ని తీసుకొని బూందీగా తయారు చేసి చేత్తో పట్టడం జరుగుతుంది. పెద్ద లడ్డు అయితే ఎన్ని గ్రాములు కావాలి, చిన్న లడ్డూలు అయితే ఎన్ని గ్రాములు కావాలని ఒక కొలత ఉంది. అలాగే అన్నప్రసాదాలు వినియోగం లేని సమయంలో భక్తులందరికీ, సర్వదర్శనంలో వచ్చే భక్తులందరికీ ఇంకా చిన్న లడ్డూని ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు విరివిగా ఇస్తూ ఉంటారు. అది చాలా చిన్న లడ్డు, కొన్ని సమయాల్లో మాత్రమే శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు లేని సమయంలో వాడే చిన్న లడ్డు అది. ఇలా ఒక్కొక్క లడ్డూకి ఆ సైజు వారీగా మనం ముడి సరుకులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టుగానే ఈ లడ్డూకి అంటే మన శ్రీవారి ఆలయం పోట్లో తయారు చేసిన లడ్డుకు మాత్రమే అంత రుచి ఉంటుందంటారు. మీరు చెప్పిన పరిణామాలతో ఏవైతే ఉన్నాయో ఆ పరిమాణాలను తీసుకొని ఆ లడ్డూని అంటే బయట చేస్తే కూడా రాలేదని చెప్పేసి చాలా మంది వరకు ఇప్పుడు వరకు చెప్తున్నారు. అది వాస్తవే అంటారా? నేను కూడా ఇటీవల కాలంలోనే ఎక్కడో ఒక రిపోర్ట్ చదివాను. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఇలాంటి సరుకులతో తయారు చేసి ఒక ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదని వాలంటరీగా వాళ్ళంతకు వాళ్ళే చెప్పారని కూడా నేను ఈ మధ్య ఎక్కడో విన్నాను. ఖచ్చితంగా ఇది శ్రీనివాసుని యొక్క అనుగ్రహము, ఈ స్థలం యొక్క మహిమ మరింత రుచికరానికి తోడైంది. అంతేకాకుండా స్వామి రోజువారీ ఈ లడ్డు ప్రసాదాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించినట్లు రోజు ఉంటుందా, లేకపోతే ఈ కొన్ని ఉండే చక్కెర పొంగలని, నెయ్యి పొంగలని, పులిహోర అనేసి ఇవన్నీ ఈ మిశ్రమాలన్నీ అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సమర్పిస్తారు? అంటే జిలేబీ వచ్చి మళ్ళీ బేసవారం రోజు మాత్రమే అనేసి ఉంటారు. ఎందుకు ఇలా సపరేట్గా అనేది ఉంటుంది స్వామి? ఏ రోజు ఏ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యిస్తారు? శ్రీవారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు కొన్ని స్థిరమైన ప్రసాదాలు నివేదించడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాలు అంటే వారోత్సవాలని కొన్ని ఉంటాయి, గతంలో ఉండేవి.
సహస్ర కలశాభిషేకం అని, విశేష పూజని, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గురువారం రోజు తిరుప్పావడ సేవ అని, ఇలాంటి సేవలప్పుడు మనం విశేషంగా కొన్ని ప్రత్యేకమైన నివేదనలు తయారు చేసి అదనంగా సమర్పించడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు బుధవారం రోజు అంటే విశేషంగా స్వామివారికి పాయసం నివేదనగా పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా మనం గురువారం రోజు స్వామివారికి పులిహోర రాసులుగా పోసి అన్నకూటోత్సవం జరిపించేటప్పుడు నివేదనలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన జిలేబీ, మురుకు అనే విశేషమైన ప్రసాదాలని స్వామివారికి నివేదించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి స్వామికి పోళి, నిమ్మరసము ఇలాంటివి కూడా మనం నివేదించిన సందర్భాలు ఒకరు. ఇవి ప్రత్యేకంగా చేసేవి వారంలో ఒకరోజు. ఇవి కాకుండా ప్రతిరోజు స్వామివారికి ఎంతో ప్రీతైన లడ్డు, వడ, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, పులిహోర, కదంబము, శుద్ధాన్నము, మలహోర, మాత్ర అనే విశేషమైన నైవేద్యం ఇలా స్వామికి ప్రతిరోజు సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఏకాంత సేవ నుంచి కావచ్చు, అదే సుప్రభాతం నుంచి రాత్రి వరకు జరిగే సేవలకు సంబంధించి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క అన్న ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారా, ఎట్లా సార్? మనకి తొలిగా తిరుమల ఆలయం శ్రీవారి సుప్రభాత సేవతో మొదలవుతుంది. ఇందులో భాగంగా శ్రీవారిని మేల్కొల్పిన తర్వాత మనం దేవదేవునికి వెన్న, నవనీతం అంటాం. నవనీతంతో స్వామిని మొదటి ప్రసాదంగా స్వామికి నివేదించడం జరుగుతుంది. అటు తర్వాత గోక్షీరాన్ని స్వామివారికి నివేదించడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కైంకర్యం ఉంటుంది. అనంతరం కొలువు అనే కార్యక్రమం. ఇందులో భాగంగా స్వామివారు బంగారు వాకిలి యందు సింహాసనంపై వేంచేసినప్పుడు స్వామివారికి పంచాంగ శ్రవణాన్ని వినిపించి జమా ఖర్చు వివరాలన్నీ స్వామివారికి నివేదించి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉపాలయాల్లో ఏమైనా విశేష కైంకర్యాలు ఉంటే అవన్నీ కూడా స్వామివారికి చదివి వినిపించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం నువ్వుల ప్రసాదం అని స్వామివారికి నివేదిస్తాము. అది ప్రతిరోజు జరిగే ప్రక్రియలో భాగమే. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామ అర్చన జరుగుతుంది. అటు పిమ్మట మొదటి గంట అంటాము, ప్రాతకాల నివేదన అంటాము. ఇందులో మామూలు రోజులైతే విధిగా వచ్చే ప్రసాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు చక్కెర పొంగల్ అయితే ఏమి, ఉప్పు పొంగల్ అయితేనేమి, గురువారం అయితే ఈ జిలేబీ, పులిహోర యాడ్ అవుతాయి. శుక్రవారం అయితే స్వామికి పోళి ఇట్లాంటివన్నీ యాడ్ అవుతూ వస్తాయి. మామూలు రోజుల్లో మనం తిరిగి మాధ్యాహ్నిక నివేదన అని సుమారు 10 గంటల ప్రాంతంలో స్వామివారికి ఈ నివేదన సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారికి ఎంతో శ్రేష్టమైన సీర అనే ప్రసాదాన్ని, అలాగే పొంగలి, స్వామివారికి శుద్ధాన్నము ఇవన్నీ నివేదించడం జరుగుతుంది స్వామికి. అక్కడితో భక్తులకు దర్శనాన్ని ఇవ్వడం స్వామి మొదలు పెడితే మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో పాటు సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ నిత్య కళ్యాణంలో పాల్గొని స్వామివారు నిత్య కళ్యాణోత్సవం జరిపించుకున్నాక అక్కడ నివేదనలో భాగంగా తిరిగి దోశలు, అప్పాలు, పులిహోర, పొంగలి ఇలాంటి విశేషమైనవన్నీ స్వామివారికి, మలయప్ప స్వామికి నివేదించడం జరుగుతుంది. అక్కడి నుంచి స్వామి అద్దాల మహాలకు వేంచేసి డోలోత్సవంలో పాల్గొంటారు. భక్తులందరినీ ఉయ్యాల్లో ఊగుతూ అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా స్వామికి చక్కెరలో యాలక్కులు కలిపి స్వామికి నివేదించడం జరుగుతుంది తీపి ప్రసాదంగా. అటు పిమ్మట స్వామివారు మన మహారాజుల దగ్గర ఉన్న వైభవ మంటపానికి వేంచేసి బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటారు. సాయంకాలం సహస్రదీప అలంకరణ సేవలో పాల్గొని భక్తులను అనుగ్రహిస్తున్నప్పుడు స్వామివారికి ఇదే మాదిరిగా మనం చక్కెర, యాలకులతో కూడిన ప్రసాదాన్ని శ్రీవారికి నివేదించడం జరుగుతుంది. అటు పిమ్మట 4 మాడ వీధుల్లో స్వామివారు ఉత్సవంగా వచ్చి గర్భాలయం చేరుకున్నాక తిరిగి శుద్ధి, సాయంకాలం కైంకర్యాలు అంటారు. తోమాల సేవ, అష్టోత్తర శతనామావళి జరిపించిన తర్వాత సాయంకాలం పూట నివేదనలో విధిగా మళ్ళీ మనకి లడ్డు, వడ నివేదించడం జరుగుతుంది. అప్పుడే మనం ఈ మిరియాలతో తయారు చేసిన మలహోర అనే ఒక ప్రసాదాన్ని కూడా స్వామికి నివేదిస్తాము. సాయంకాలం నివేదనలో మాత్రమే మనకి దోశలు అనేవి కూడా వస్తాయి స్వామికి నివేదించడానికి. ఇలా సాయంకాలం నివేదన అయినాక రాత్రి చివరిగా ఏకాంత సేవకు ముందు స్వామివారికి మనము పండ్లు,
డ్రై ఫ్రూట్స్, తీయగా ఉండే గోరువెచ్చని పాలు, చివరిగా స్వామి తాంబూలం సమర్పించడంతో ఆ రోజు కార్యక్రమాలన్నీ పరిసమాప్తం. అది ఇంకొకటి స్వామి, ప్రతి ఒక్కరికి భక్తుల్లో కొన్ని స్వామి ఇన్ని ప్రసాదాలు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మీరు చెప్పిన ప్రసాదాలు అన్నీ విన్నాము. అదేవిధంగా ఆదివారం కూడా ఒక ప్రత్యేకమైన ప్రసాదం కూడా స్వామివారికి నివేదిస్తారని తెలిసింది. అది ఏం స్వామి ఆదివారం ఒక అది సమర్పించే ఆ నైవేద్యం పేరేమి, అసలు ఏంటి స్వామి అది? ప్రతిరోజు స్వామి అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామికి నివేదన సమర్పించి ఆ లడ్డూలనే తీసుకొని వచ్చి మనం మిగతా లడ్డూలతో కలిపి భక్తులకు లడ్డు ప్రసాదంగా వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా లడ్డూను మనం చేతిలో పట్టుకుంటేనే స్వామి ఒక సువాసన భరితమైన వస్తుంది. ముఖ్యంగా ఆ వాసన రావడానికి కారణము ఏమంటారు? అసలు ఈ ఆవు నెయ్యి అంటారు కదా, ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసేటట్టు మాత్రమే ఆ విధంగా సువాసన భరితంగా ఉంటుందా? ప్రత్యేకించి శ్రీవారి తిరుమల లడ్డు గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం వాడేవన్నీ ఎంతో ఉత్తమమైన పదార్థాలైనా ఈ యొక్క స్థలానికే ఆ మహిమ ఉంది. స్వామివారి అనుగ్రహం చేత మాత్రమే ఆ లడ్డూకి అంత రుచిని లభించిందని మనకు తెలుస్తోంది. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేటెంట్ రైట్స్ కూడా గతంలో పొంది ఉన్నారని కూడా మనకి తెలుస్తున్నది. కేవలం స్వామివారి అనుగ్రహం చేత ఈ స్థలం యొక్క మహిమ చేతే ఆ లడ్డూకి అంత రుచి లభించిందని మనం ప్రగాఢంగా నమ్మవచ్చు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం లడ్డూకి అంత ప్రాచుర్యం అని చెప్తున్నారు. అంటే ఈ కోణమాల ప్రకారం పెద్ద లడ్డు అంటే కళ్యాణ్ వచ్చిన లడ్డు పెద్దగా ఉంటుంది, దానికి సపరేట్గా అదే జిడిపప్పు కావచ్చు, ముద్దవాడి పప్పు కావచ్చు, అదేవిధంగా యాలకలు కావచ్చు. మరో పక్క చిన్న లడ్డు మామూలుగా విక్రయించే లడ్డుకి దానికి సపరేట్గా ఈ ముందమామిడి పప్పు సైజులు కానీ పరిమాణాలు కానీ సపరేట్గా ఉంటాయి. మళ్ళీ శ్రీవారి ఆలయంలో భక్తులు దర్శనం చేసుకుని వచ్చే ఫ్రీ లడ్డూలు అంటారు, చిన్న లడ్డుగా ఉంటాయి. వీటికన్నిటికీ ఒక కోణమాలం ఏమన్నా ఉంటుంది అసలు తయారు చేయడానికి? అంటే జీడిపప్పు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇంతంత స్కేల్ ప్రకారం నెయ్యి వాడాల్సి ఉంటుంది అనేసి, పెద్ద లడ్డుకి ఎంత ఉంటుంది, చిన్న లడ్డుకి ఎంత ఉంటుంది, మరి ఫ్రీ లడ్డుకి ఇస్తారు కదా, ఆ లడ్డూలకి ఏమైనా కోణమానాలు ఏమైనా ఉంటాయా? మనకి ప్రత్యేకించి చిన్న లడ్డూల గురించి అయితే ఒక పడితరం స్కేలు అంటాము. అంటే సుమారుగా ఒక 5100 లడ్డూలు తయారు చేయాలంటే మనకి సింహభాగం నెయ్యే తీసుకుంటుంది, శనగపిండి నెయ్యే తీసుకుంటుంది. దాదాపు ఒక 850 కేజీలు నెయ్యి, అలాగే దానికి సరి సమానమైన శనగపిండి, ఒక 15 కిలోల దగ్గర యాలక్కులు, ఇలాంటివి ముడిసరుకులన్నీ కలిపితే మనకి ఒక 5100 లడ్డూలు తయారవుతుందని 2001లో మనం ఒక పడితర స్కేల్ అని బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. లడ్డూ సైజు వారీగానే ముడిసరుకుల్ని తీసుకొని బూందీగా తయారు చేసి చేత్తో పట్టడం జరుగుతుంది. పెద్ద లడ్డు అయితే ఎన్ని గ్రాములు కావాలి, చిన్న లడ్డూలు అయితే ఎన్ని గ్రాములు కావాలని ఒక కొలత ఉంది. అలాగే అన్నప్రసాదాలు వినియోగం లేని సమయంలో భక్తులందరికీ, సర్వదర్శనంలో వచ్చే భక్తులందరికీ ఇంకా చిన్న లడ్డూని ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు విరివిగా ఇస్తూ ఉంటారు. అది చాలా చిన్న లడ్డు, కొన్ని సమయాల్లో మాత్రమే శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు లేని సమయంలో వాడే చిన్న లడ్డు అది. ఇలా ఒక్కొక్క లడ్డూకి ఆ సైజు వారీగా మనం ముడిసరుకులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్టుగానే ఈ లడ్డూకి అంటే మన శ్రీవారి ఆలయం పోట్లో తయారు చేసిన లడ్డుకు మాత్రమే అంత రుచి ఉంటుందంటారు. మీరు చెప్పిన పరిణామాలతో ఏవైతే ఉన్నాయో ఆ పరిమాణాలను తీసుకొని ఆ లడ్డూని అంటే బయట చేస్తే కూడా రాలేదని చెప్పేసి చాలా మంది వరకు ఇప్పుడు వరకు చెప్తున్నారు. అది వాస్తవే అంటారా? నేను కూడా ఇటీవల కాలంలోనే ఎక్కడో ఒక రిపోర్ట్ చదివాను. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఇలాంటి సరుకులతో తయారు చేసి ఒక ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదని వాలంటరీగా వాళ్ళంతకు వాళ్ళే చెప్పారని కూడా నేను ఈ మధ్య ఎక్కడో విన్నాను. ఖచ్చితంగా ఇది శ్రీనివాసుని యొక్క అనుగ్రహము, ఈ స్థలం యొక్క మహిమ మరింత రుచికరానికి తోడైంది. అంతేకాకుండా స్వామి రోజువారీ ఈ లడ్డు ప్రసాదాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించినట్లు రోజు ఉంటుందా, లేకపోతే ఈ కొన్ని ఉండే చక్కెర పొంగలని, నెయ్యి పొంగలని, పులిహోర అనేసి ఇవన్నీ ఈ మిశ్రమాలన్నీ అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు సమర్పిస్తారు? అంటే జిలేబీ వచ్చి మళ్ళీ బేసవారం రోజు మాత్రమే అనేసి ఉంటారు. ఎందుకు ఇలా సపరేట్గా అనేది ఉంటుంది స్వామి? ఏ రోజు ఏ ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యిస్తారు? శ్రీవారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు కొన్ని స్థిరమైన ప్రసాదాలు నివేదించడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాలు అంటే వారోత్సవాలని కొన్ని ఉంటాయి, గతంలో ఉండేవి.
సహస్ర కలశాభిషేకం అని, విశేష పూజని, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గురువారం రోజు తిరుప్పావడ సేవ అని, ఇలాంటి సేవలప్పుడు మనం విశేషంగా కొన్ని ప్రత్యేకమైన నివేదనలు తయారు చేసి అదనంగా సమర్పించడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు బుధవారం రోజు అంటే విశేషంగా స్వామివారికి పాయసం నివేదనగా పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా మనం గురువారం రోజు స్వామివారికి పులిహోర రాసులుగా పోసి అన్నకూటోత్సవం జరిపించేటప్పుడు నివేదనలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన జిలేబీ, మురుకు అనే విశేషమైన ప్రసాదాలని స్వామివారికి నివేదించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి స్వామికి పోళి, నిమ్మరసము ఇలాంటివి కూడా మనం నివేదించిన సందర్భాలు ఒకరు. ఇవి ప్రత్యేకంగా చేసేవి వారంలో ఒకరోజు. ఇవి కాకుండా ప్రతిరోజు స్వామివారికి ఎంతో ప్రీతైన లడ్డు, వడ, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, పులిహోర, కదంబము, శుద్ధాన్నము, మలహోర, మాత్ర అనే విశేషమైన నైవేద్యం ఇలా స్వామికి ప్రతిరోజు సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఏకాంత సేవ నుంచి కావచ్చు, అదే సుప్రభాతం నుంచి రాత్రి వరకు జరిగే సేవలకు సంబంధించి ఒక్కొక్క సేవకి ఒక్కొక్క అన్న ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారా, ఎట్లా సార్? మనకి తొలిగా తిరుమల ఆలయం శ్రీవారి సుప్రభాత సేవతో మొదలవుతుంది. ఇందులో భాగంగా శ్రీవారిని మేల్కొల్పిన తర్వాత మనం దేవదేవునికి వెన్న, నవనీతం అంటాం. నవనీతంతో స్వామిని మొదటి ప్రసాదంగా స్వామికి నివేదించడం జరుగుతుంది. అటు తర్వాత గోక్షీరాన్ని స్వామివారికి నివేదించడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కైంకర్యం ఉంటుంది. అనంతరం కొలువు అనే కార్యక్రమం. ఇందులో భాగంగా స్వామివారు బంగారు వాకిలి యందు సింహాసనంపై వేంచేసినప్పుడు స్వామివారికి పంచాంగ శ్రవణాన్ని వినిపించి జమా ఖర్చు వివరాలన్నీ స్వామివారికి నివేదించి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉపాలయాల్లో ఏమైనా విశేష కైంకర్యాలు ఉంటే అవన్నీ కూడా స్వామివారికి చదివి వినిపించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం నువ్వుల ప్రసాదం అని స్వామివారికి నివేదిస్తాం. అది ప్రతిరోజు జరిగే ప్రక్రియలో భాగమే. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామ అర్చన జరుగుతుంది. అటు పిమ్మట మొదటి గంట అంటాము, ప్రాతకాల నివేదన అంటాము. ఇందులో మామూలు రోజులైతే విధిగా వచ్చే ప్రసాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు చక్కెర పొంగల్ అయితే ఏమి, ఉప్పు పొంగల్ అయితేనేమి, గురువారం అయితే ఈ జిలేబీ, పులిహోర యాడ్ అవుతాయి. శుక్రవారం అయితే స్వామికి పోళి ఇట్లాంటివన్నీ యాడ్ అవుతూ వస్తాయి. మామూలు రోజుల్లో మనం తిరిగి మాధ్యాహ్నిక నివేదన అని సుమారు 10 గంటల ప్రాంతంలో స్వామివారికి ఈ నివేదన సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారికి ఎంతో శ్రేష్టమైన సీర అనే ప్రసాదాన్ని, అలాగే పొంగలి, స్వామివారికి శుద్ధాన్నము ఇవన్నీ నివేదించడం జరుగుతుంది స్వామికి. అక్కడితో భక్తులకు దర్శనాన్ని ఇవ్వడం స్వామి మొదలు పెడితే మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో పాటు సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ నిత్య కళ్యాణంలో పాల్గొని స్వామివారు నిత్య కళ్యాణోత్సవం జరిపించుకున్నాక అక్కడ నివేదనలో భాగంగా తిరిగి దోశలు, అప్పాలు, పులిహోర, పొంగలి ఇలాంటి విశేషమైనవన్నీ స్వామివారికి, మలయప్ప స్వామికి నివేదించడం జరుగుతుంది. అక్కడి నుంచి స్వామి అద్దాల మహాలకు వేంచేసి డోలోత్సవంలో పాల్గొంటారు. భక్తులందరినీ ఉయ్యాల్లో ఊగుతూ అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా స్వామికి చక్కెరలో యాలక్కులు కలిపి స్వామికి నివేదించడం జరుగుతుంది తీపి ప్రసాదంగా. అటు పిమ్మట స్వామివారు మన మహారాజుల దగ్గర ఉన్న వైభవ మంటపానికి వేంచేసి బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటారు. సాయంకాలం సహస్రదీప అలంకరణ సేవలో పాల్గొని భక్తులను అనుగ్రహిస్తున్నప్పుడు స్వామివారికి ఇదే మాదిరిగా మనం చక్కెర, యాలకులతో కూడిన ప్రసాదాన్ని శ్రీవారికి నివేదించడం జరుగుతుంది. అటు పిమ్మట 4 మాడ వీధుల్లో స్వామివారు ఉత్సవంగా వచ్చి గర్భాలయం చేరుకున్నాక తిరిగి శుద్ధి, సాయంకాలం కైంకర్యాలు అంటారు. తోమాల సేవ, అష్టోత్తర శతనామావళి జరిపించిన తర్వాత సాయంకాలం పూట నివేదనలో విధిగా మళ్ళీ మనకి లడ్డు, వడ నివేదించడం జరుగుతుంది. అప్పుడే మనం ఈ మిరియాలతో తయారు చేసిన మలహోర అనే ఒక ప్రసాదాన్ని కూడా స్వామికి నివేదిస్తాము. సాయంకాలం నివేదనలో మాత్రమే మనకి దోశలు అనేవి కూడా వస్తాయి స్వామికి నివేదించడానికి. ఇలా సాయంకాలం నివేదన అయినాక రాత్రి చివరిగా ఏకాంత సేవకు ముందు స్వామివారికి మనము పండ్లు,
డ్రై ఫ్రూట్స్, తీయగా ఉండే గోరువెచ్చని పాలు, చివరిగా స్వామి తాంబూలం సమర్పించడంతో ఆ రోజు కార్యక్రమాలన్నీ పరిసమాప్తం అవుతాయి. అది ఇంకొకటి స్వామి, ప్రతి ఒక్కరికి భక్తుల్లో కొన్ని స్వామి ఇన్ని ప్రసాదాలు అంటే సోమవారం నుంచి శనివారం వరకు మీరు చెప్పిన ప్రసాదాలు అన్నీ విన్నాము. అదేవిధంగా ఆదివారం కూడా ఒక ప్రత్యేకమైన ప్రసాదం కూడా స్వామివారికి నివేదిస్తారని తెలిసింది. అది ఏం స్వామి ఆదివారం ఒక అది సమర్పించే ఆ నైవేద్యం పేరేమి, అసలు ఏంటి స్వామి అది? ప్రతిరోజు స్వామి అయ్యాయి. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ఆ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి.